ఒకే ఊరు కానీ రెండు పంచాయతీలు, ఒకే గ్రామం కానీ ఇద్దరు సర్పంచులు, అంతేకాదు ఇద్దరు ఎంపీపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా. ఏంటి విచిత్రం అనుకుంటున్నారా? అదే ఆ ఊరి స్పెషల్. ఈ స్పెషలే ప్రస్తుతం ఆ ఊరికి శాపంగా మారింది. ఒక్కరికి ఇద్దరు ఉండడంతో ఏ ఒక్కరూ పట్టించుకోని పరిస్థితి. చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆ గ్రామస్తులు. ఇంతకు ఏంటా ఊరు, ఎక్కడుంది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఒకే గ్రామం కానీ ఇద్దరు సర్పంచులు, అంతేకాదు ఇద్దరు ఎంపీపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా. ఏంటి విచిత్రం అనుకుంటున్నారా? అదే ఆ ఊరి స్పెషల్. ఈ స్పెషలే ప్రస్తుతం ఆ ఊరికి శాపంగా మారింది. ఒక్కరికి ఇద్దరుండటంతో ఏ ఒక్కరూ పట్టించుకోని పరిస్థితి. చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆ గ్రామస్తులు. ఇంతకు ఏంటా ఊరు, ఎక్కడుంది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. బాపట్ల జిల్లా పర్చూరు మండలంలోని తిక్కరాజుపాలెంకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో సుమారుగా 500 మంది వరకు జనాభా ఉంటారు. అయితే ఈ విలేజ్ 2 జిల్లాల పరిధిలో ఉంటుంది. బాపట్ల జిల్లాలోని పర్చూరు మండలంలో కొంత భాగముండగా, గుంటూరు జిల్లాలోని కాకుమాను మండలంలో మరికొంత భాగం ఉంటుంది. దీంతో విలేజ్ ఒక్కటే ఉన్నప్పటికీ సర్పంచులు, ఎంపీపీలు, ఎమ్మెల్యేలు మాత్రం ఇద్దరయ్యారు. ఇక్కడున్న మరో విశేషమేంటంటే, ఈ గ్రామంలోని కొందరు పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లు వేస్తుండగా, మరికొందరు పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లు వేస్తుంటారు. ఇక్కడ పన్నుల రూపంలో వచ్చే ఆదాయం పెద్దగా ఉండదు. దీంతో చిన్న చిన్న సమస్యలను కూడా పంచాయతీ అధికారులు పట్టించుకోని పరిస్థితి. 2 జిల్లాల పరిధిలో ఇక్కడ పరిపాలన సాగుతుండటంతో ఎవరూ ఈ గ్రామాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో గ్రామస్తులు తమ కష్టాలను ఎవ్వరికి చెప్పుకోవాలో అర్థంకాని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. తాగునీటి కష్టాలైతే ఇక్కడి వారిని వదలకుండా వెంటాడుతున్న పరిస్థితి. నీటి కోసం 10 కిలోమీటర్లు వెళ్లి పొరుగు గ్రామాలైన చిననందిపాడు, చెరుకూరు, పర్చూరు, గొల్లపూడి, అడుసుమల్లి నుండి తెచ్చుకుంటున్నారు. ఇక నీటి కోసం అంత దూరం వెళ్లలేని వృద్ధులు, వికలాంగులు గత్యంతరం లేక అక్కడే ఉన్న చెరువు నీటినే తాగుతున్నారు. కనీసం ఉన్న ఒక్క చెరువు కూడా అభివృద్ధికి నోచుకోలేదు. మరోవైపు గ్రామస్తులకు 2 వైపులా భూములున్నాయి. ఇవి 2 జిల్లాల పరిధిలో ఉండటంతో ధృవీకరణ పత్రాల కోసం, ప్రభుత్వ పథకాల కోసం, ఇతర భూ సమస్యల కోసం 2 జిల్లాల రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీంతో తమ గ్రామాన్ని ఒకే నియోజకవర్గం, ఒకే పంచాయతీలో కలపాలని ఇక్కడి వారు కోరుతున్నారు. మరోవైపు ఈ సమస్య ఇటు గ్రామస్తులతో పాటు ప్రజాప్రతినిధులకు సైతం తలనొప్పిని తెస్తోంది. ప్రజాప్రతినిధులు కూడా 2 జిల్లాల అధికారులను కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా 2 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి. జిల్లాలో పునర్విభజన సమయంలోనైనా తిక్కరాజుపాలెం గ్రామాన్ని స్థానికులు కోరిన విధంగా చేయడానికి చర్యలు చేపట్టాలంటున్నారు. నా పేరు మన్నవ మల్లికార్జునరావు. తిక్కరాజుపాలెం గ్రామమునందు రామాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాను. ఈ గ్రామము తిక్కరాజుపాలెం అనే గ్రామం గొల్లపూడి పంచాయతీ ఏరియా కింద, అలానే పర్చూరు మండలం నియోజకవర్గం కింద కొంత గ్రామము, అలానే గార్లపాడు పంచాయతీ కింద కొంత గ్రామము, పెరదిపాడు మండలము గుంటూరు జిల్లా కింద కొంత గ్రామం ఉన్నది. ఈ గ్రామం మొత్తం మీద 40 కుటుంబాలు ఇళ్ల వరకే ఉన్నాయి. ఈ గ్రామానికి 2 గ్రామాలుగా ఉన్నందున, 2 పంచాయతీలుగా ఉన్నందున ఈ గ్రామంలో డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ, మంచినీళ్ళ వసతి కానీ చాలా ప్రాబ్లంగా ఉంది. పక్కన అడుసుమల్లి గ్రామం నుంచి కానీ, లేదా గొల్లపూడి గ్రామం నుంచి కానీ 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తున్నది. అది చాలా ఇబ్బందికరంగా ఉంది. అలానే ఏదైనా గ్రామానికి వ్యవసాయ పనులకు సంబంధించిన వర్కర్స్ కూడా ప్రాబ్లంగానే ఉంది. ఈ వ్యవసాయ పనులకి దూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఒరిస్సా నుంచి కానీ, లేకపోతే అటు కర్ణాటక ప్రాంతం నుంచి కానీ వ్యవసాయ పనుల కోసం వస్తున్నారు. ఆ కొత్త వ్యక్తులు చాలా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు మంచిళ్ళకి. వాళ్ళ ఇక్కడ
చాలా ఇబ్బందికరంగా ఉంది. అది పరిస్థితులు అండి ఈ రోజుల్లో. అలానే యూత్ అంటే అంతా సీనియర్ సిటిజన్సే ఉన్నారు ఇక్కడ. యూత్ వచ్చేటప్పుడు ఉద్యోగ రీత్యా ఇతర దేశాలు వెళ్ళి 20 కుటుంబాలకు సంబంధించిన పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అలానే హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో కూడా ఒక 20 కుటుంబాల పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అలా ఉద్యోగపాయిగా అలా వెళ్తున్నారు పిల్లలు. ఈ పెద్దవాళ్ళందరూ కూడా మంచి వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు తెచ్చుకోవాలంటే. వాళ్ళకి ఎవరెవరు సహాయం చేయాల్సి వస్తుంది. చేయటం అనేది కూడా ఇవాళ ఇబ్బందికరంగానే ఉంది. వచ్చేటప్పటికి ఇంకా కొన్ని గ్రామాల్లో ఇంకా కొత్త రోడ్లు ఇంకా వేయాల్సినవి ఉన్నాయండి. కొంత రోడ్లు సిమెంట్ రోడ్లు వేస్తున్నాయి, కొన్ని రోడ్లు వేయాలి. అలా అట్లానే గార్లపాడు మీదుగా కొమ్మూరు వెళ్ళటానికి రోడ్డు మాత్రం వసతిగా లేదు. అంటే గార్లపాడు పంచాయతీ కింద కొంత సగం రోడ్డు అంటే 2 కిలోమీటర్లు. ఈ పర్చూరు పంచాయతీ పర్చూరు నియోజకవర్గం కింద పర్చూరు మండలం కింద గోలాపూడి పంచాయతీ కింద కొంత రోడ్డు 1 కిలోమీటరు. ఈ 2 రోడ్ల కనెక్షన్ అనేది కనెక్టివిటీలో తేడా ప్రాబ్లంగా ఉండి ఆ రోడ్డు నుంచి ఎంతోమంది ఎన్ని సంవత్సరాల నుంచో మేము ఇబ్బంది పడుతున్నాం. కనీసం 20 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు అనేది సరిగ్గా అనుకూలంగా వేయాలి ప్రభుత్వం వారు. అదండి. గంగా రోషమ్మ, మాది తిక్కరాజపాలెం. మాకు నీటి వసవర్తి లేదు. మంచినీళ్ళు లేక చెరువులో నీళ్లు దాగి ఇగో కుంటాళం అయిపోయి ముసిలాడమే చాలా ఇబ్బందులు పడుతున్నాము. మా ఈ 2 కొద్ది ఊళ్ళో 2 ఏ పనులు కావట్లా. మిమ్మల్ని కోరుకుంటుంది ఏంటంటే మేము 2 ఊళ్ళు ఒక ఊరు చేయండి. మాకు మంచినీళ్ళు వసవర్తి, బస్సు లేదు, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము. ఇగో కాళ్ళు ఇరిగిపోయి కూకున్నాము. రోడ్డు వసవర్తి లేదు. మా ఊరికి ఏ సౌకర్యం లేకుండా అయిపోయింది. మేము మా పరిస్థితులు ఇదిగో మేము ఇద్దరం ఉండా ముసిలాడం అయిపోయాము. పిల్లలు లేరు, మంచినీళ్ళు లేవు తాగటానికి. చెరువులో నీళ్లు తాగితే వాంతులు అవుతున్నాయి. మా పరిస్థితి ఎలా ఉందంటే మీరు కాస్త అర్థం చేసుకొని మీ ప్రభుత్వం వారిని మేము కోరుకుంటుంది ఏమిటంటే దయచేసి మా మొర ఆలకించండి మీరు. మాకు హాస్పిటల్ లేదు, రోడ్లు బాగలేవు, మేము చచ్చిపోతున్నామంటే ఒప్పుకోరాదు. మా ఊరు ఒక్కసారి వచ్చి మీరు దయచేసి మమ్మల్ని గమనించండి. మేము చాలా ఇబ్బంది. బస్సులు లేవు, రోడ్లు లేవు, డాక్టర్లు లేడు. ఇప్పుడు 3 రోజులు పుట్టి అదిగో అమ్మాయి నెత్తురు కక్కుతుంటే ఆ పిల్లలు లేరు. ఎంత ఇబ్బంది పడుతున్నామంటే చెప్పలేనంత ఇబ్బంది పడుతున్నాం. ఒక నర్సు లేదు ఈ ఊళ్ళో. 2 గ్రామాలు చేశారు, అభివృద్ధి లేదు. 2 గ్రామాలు కలిపి ఒక్కటి చేసి మమ్మల్ని దయచేసి మా మొర ఆలకించండి. మీరు ప్రభుత్వం వారిని కోరుకుంటున్నామండి. మరీ నమస్తే అండి. నా పేరు మెట్ల మల్లికార్జునరావు, తిక్కరాజుపాలెం, గుంటూరు జిల్లా, కాకుమాను మండలం. మాది గుంటూరు జిల్లాలో కొంత భాగము, ప్రకాశం జిల్లాలో కొంత భాగం ఉంది. చెరువు తాగటానికి మంచినీళ్ళు లేవు. మేము 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు పోయి తెచ్చుకుంటున్నాం వాటర్ తాగటానికి. నీళ్ళని కలుషితం అయిపోయినాయి. చెరువు ఏమన్నా ప్రకాశం జిల్లాలో ఉంటుంది, చెరువు కట్టమైనా గుంటూరు జిల్లాలో ఉంటుంది. వాళ్ళు పట్టించుకోరు, వీళ్ళు పట్టించుకోరు. మాకు ఏదన్నా కార్డు కావాలంటే మేము అప్లికేషన్ పెట్టుకుంటే అది కాకుమాను మండలం అని కాకుమాను మండలంలో పోతాయి. కాకుమాను మండలం పోతే మీకు గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో ఉన్నాయి అంటారు. ఈ నడుమధ్య కొత్తగా బాపట్ల జిల్లా వచ్చిందమ్మ. వస్తే ఆడకు ఇప్పటికి మేము ఆ కార్డు కోసం ఈ కార్డు కోసం తిరిగితే ఆఖరికి ఆ కార్డులు మా చేతికి వచ్చే తలకి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాయి, టైం అయిపోయినాయి అని. ఇప్పుడు మాకు మా ఊళ్ళో వివాదాలు ఏమీ లేవు. 2 గ్రామాలు ఒక గ్రామంగా చేసి మాకు ఈ గ్రామంలో మాకు వచ్చే అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కటి కూడా మాకు రావట్లేదు. మాకు మీరు అధికారులు, సర్పంచ్, ఎమ్మెల్యేలు గారు, ఎంపీలు అందరూ కలిసి దీని మీద చర్య తీసుకొని మా 2 గ్రామాలను ఒకటిగా చేయాలని మేము కోరుకుంటున్నాము. For more videos like this, subscribe Big TV channel.